బాగా గుర్తు. విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కి ఒక ఫోనొచ్చింది. నేను వైజాగ్‌లో చేస్తున్న టైంలో. ఆయనకేంటంటే విదేశాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేశం పేరు చెప్పి, ఆ దేశపు యువరాజు ఆ దేశాన్ని విడిచి తల్లిదండ్రులతో గొడవపడి వచ్చేసాడు. అతనికి వచ్చేటటువంటి ఆస్తి వాటా అంతా తీసుకొనొచ్చాడు. ఇంతింత డాలర్లు ఇయన్నీ అంటే అమెరికన్ డాలర్ కాదు. ఆ దేశపు రూపాయలు. ఆహ్, అదంతా బంగారం ఇయన్నీ గూడా అక్కడ నిల్వున్నాయి. కాపోతే అది కస్టమ్సోళ్ళు ఆపారు. కొంత డబ్బులు మీరు గనక అరేంజ్ చేస్తే, ఆ డబ్బులు కట్టేసేది తీసుకొని, మీకు దానికి మూడింతలు ఇస్తాం అని. అసలు నన్నెందుకు అడిగార్రా బాబు అని అనుకోకుండా, వాళ్ళతో మనం రూ. 1,00,000 పెడితే రూ. 4,00,000 వస్తుందని ఆయన దాదాపుగా 4, 5 లక్షలు తగలేసుకున్నాడు. ఆ తర్వాత తీరా చూస్తే వాళ్ళు పంపించారు నోట్లు గూడా. అది ఏదో వెనిజులాదో ఏదో రద్దయిన నోట్లనమాట. అలాంటి దాంతో ఆయన మోసపోతే అప్పుడు నా దగ్గరికొస్తే దాని మీద కేస్ పెట్టిచ్చి, కన్సర్న్ పర్సన్ వాళ్ళకి మళ్ళీ నేను చాట్